కోటి సోమవారం అంటే ఏమి, ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది అని మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. అందుకంటే ముందు మీకు నేను పెట్టే వీడియోస్ నచ్చుతుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ధన్య తెలుగు టెక్. వ్యాస మహర్షి రచించిన స్కంద పురాణం ప్రకారం చూస్తే కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రం రోజును కోటి సోమవారం అంటారు. ఈ కార్తీక మాసం శిశుకేశవులకు అత్యంత ప్రీతికరమైన మాసం. అందులోనూ కోటి సోమవారం అంటే ఆ రోజు ఆధ్యాత్మిక పరంగా ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈ రోజున శిశుకేశవులకు ప్రీతికరమైన ఈ కోటి సోమవారం రోజున హరిహరాదులను పూజించాలని శాస్త్రం చెబుతోంది. కోటి సోమవారం రోజు సూర్యోదయంతోనే నిద్రలేచి నదీ స్నానం ఆచరించడం అత్యుత్తమం. ఎందుకంటే పవిత్రమైన కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువు నదులు, చెరువులు, కాలువల్లో నివసిస్తాడని అంటారు. అందుకే కార్తీక మాసంలో నదీ స్నానానికి విశేషమైన ప్రాముఖ్యత ఉంటుంది. కోటి సోమవారం ఉపవాసం విశిష్టమైనది. కార్తీక మాసంలో కార్తీక సోమవారాలు, కార్తీక ఏకాదశి, కార్తీక పౌర్ణమి వంటి విశిష్టమైన తిథుల్లో చాలా మంది ఉపవాసాలు ఉంటారు. అయితే కోటి సోమవారం రోజున ఆచరించే ఉపవాసం కోటి కార్తీక సోమవారాలు పాటించిన ఉపవాసాలతో సమానమని పురాణాలు చెబుతున్నాయి. అందుకే కోటి సోమవారం రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కుదిరిన వాళ్ళు మాత్రమే, కుదిరితే ఎలాంటి ఆహారం తీసుకోకుండా రాత్రి నక్షత్ర దర్శనం చేసుకున్న అనంతరం భోజనం చేసి ఉపవాసం విరమించుకోవాలి. ఇప్పుడు కోటి సోమవారం అనేది ఈరోజు తప్పనిసరిగా సోమవారం రావాలని లేదు. శ్రవణ నక్షత్రం సూర్యోదయంతో ఉండే రోజుని కోటి సోమవారంగా భావిస్తారు. ఇంకా కోటి సోమవారము బుధవారం సాయంత్రం 5:29 నుండి అక్టోబర్ 30, గురువారం సాయంత్రం 6:33 వరకు ఉంటుంది. ఈ సమయంలో చేసే ఏదైనా పుణ్యకార్యమే అని భావిస్తారు. స్నానం కానీ, జపం కానీ, ధ్యానం కానీ, దీపారాధన కానీ ఏం చేసినా కోటి రెట్లు ఫలితం ఇస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈరోజు 365 ఒత్తులు వేసి దీపారాధన చేస్తారు. ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసి ఉపవాసం విరమిస్తారు. ఈరోజు చేసే పూజ, ధ్యానం, దానం భగవంతుని అనుగ్రహాన్ని కోటి రెట్లు పెంచుతుందని విశ్వాసం. చాలామంది ఈ రోజున శ్రీ వెంకటేశ్వర స్వామిని లేదా శ్రీ శివుని పూజించి దీపాలు వెలిగిస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.